హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కూలిన చోట గొట్టుబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదురుని పేర్కొనిరేని మీద కాలుని యతనా వితతి కనరు పునరు దుఃఖ భావముల్ నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమై నట్టి శ్రీ హరినామస్మరణ అమృతంబు ఇతడు ప్రత్యక్షంబు సేవించే తామరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మంబు ఏల వ్యర్థంబగున్. ముక్తికాంతైక మోహన కృత్యముల్కేలిమై హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్కెలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణ కరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవనములు ఆర్త శుభములు హరినామ కీర్తనములు బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మద నాగసమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విదుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ప్రాచీన బర్హి మహారాజుకి నారద మహర్షి మానవుడి యొక్క అంటే ప్రాణుల యొక్క దేహ వ్యవస్థ ది బయలాజికల్ సిస్టమ్ని ఆయన శ్లోకాల రూపంలో పరమ సత్యమైనటువంటి సత్యవాక్కులతో ఆయన చెప్తూ ఉన్నాడయ్యా. ఇది మాత్రం మానవులందరూ గ్రహించుకోవాల్సినటువంటి విషయం. ఇది ఏమిటి అన్నాడు అంటే, ప్రాణములు అనేటువంటి దానికి అర్థం మనకి మామూలుగా తెలిసేదో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణములు అనుకుంటూ ఉంటాం. కానీ మనకి లోపలికి పీల్చినటువంటి గాలి, అందులో ఉండేటువంటి ఆక్సిజన్ను రక్తనాళాల్లో ఉండేటువంటి ఆ రక్తానికి పంపించి దానికి హెమోగ్లోబిన్ని అందించి దానిలో తయారైనటువంటి మలినాలన్నిటినీ కూడా నిశ్వాస రూపంలో అంటే బయటకు వచ్చేటువంటి అపానవాయు రూపంలో బయటికి వదిలేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లోపల ఉండేటువంటి గాలి మానవుడి యొక్క శరీరంలో ఉండేటువంటి ప్రాణాలను నిలబెట్టేటువంటి ఆ నీటితో ఇంటరాక్ట్ అయ్యి దాని ద్వారా శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మలినాలను కూడా బయటకు తీసుకెళ్ళేటువంటి ఒకనొక మెకానికల్ వ్యవస్థ ప్రాణం. అంటే ఈ ప్రాణం 10 విధాలుగా అంటే 10 డైమెన్షన్స్లో ఈ ప్రాణశక్తి అనేటువంటిది లోపల ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇలాగ చేస్తూ మానవుడి యొక్క దేహాన్ని నిలబెట్టడానికి అది సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి అలాగ చేసేటువంటి ఆ మెకానికల్ డివైస్ అంతా కూడా ఏమైపోతుంది అంటే, జర ఎప్పుడైతే బయలాజికల్ సిస్టమ్ని ఆక్రమిస్తుందో కాలస్వరూపంలో ఉండేటువంటి కన్య
కాలము యొక్క కన్యది, అది వరిస్తుంది. వరించేటప్పటికి లోపల ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ కూడా డౌన్ అవుతాయి అనేటువంటి ఆ బయలాజికల్ సిస్టమ్ యొక్క రూపాన్ని శ్లోకం రూపంలో, ఒక కథ రూపంలో నారద మహర్షి చెప్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మానవులు గ్రహించాలయ్యా అని చెప్పి సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనికాది మహర్షులకి చెప్పినట్టుగా చెప్తూ ఆయన ఇంకా ఏమన్నాడు అంటే, ఈ ప్రజ్వారుడు లోపలుండేటువంటి ఆ నాగుని, ఆ పంచ శీర్షాలతో ఉండేటువంటి ఆ ప్రాణ వ్యవస్థని పీడించాడు అన్నాడు. జ్వరము అంటే మనకి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఏమంటే శరీరంలో హీట్ కంటెంట్ పెరిగిపోతున్నప్పుడు మనం గాలిని వదులుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గాలిలో హీట్ ఉంటుంది. అందుకని జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, మనం వదిలేటువంటి ఆ గాలి కూడా వేడిగా ఉంటుంటుంది. అలాగే ఈ 5 డైమెన్షన్స్లో కనిపించేటువంటి ఈ ప్రాణశక్తిని ఈ ప్రజ్వారుడు ఈ తాపస్వరూపమైనటువంటి, అంటే ఏమిటనమాట, ఆ థర్మోడైనమికల్ కండిషన్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో అప్పుడు ఈ ప్రాణ వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి కాదు, మనసు కాదు, తర్వాత అభిమానాలు కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు పీడించబడేది ఏమిటంటే ప్రాణ వ్యవస్థ. ఆ విషయాన్ని ఇప్పుడు శ్లోకాల్లో చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, నశేకేశో అవితుం తత్ర పురుకృచ్ఛ్రోరు వేపధు గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివా సానలాతి. ఈ విధంగా చెట్టు త్వరలో నిప్పు ఉంటుంది, చెట్టు త్వరలో నిప్పు ఉంటుంది కదా, ఆ నిప్పు ఏం చేస్తుంది అంటే త్వర నుంచి బయటికి పడిపోవాలి అని చెప్పి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుందో, మానవుడి యొక్క శరీరం అనేటువంటి ఈ వ్యవస్థలో ఇంత పెద్ద ఆపద వచ్చి పడినటువంటి కారణంగా, అంటే ముసలితనము, భయుడు, తర్వాత గంధర్వులు, తర్వాత మిగతా యవనులు, వీళ్ళందరూ వచ్చి పీడించేటప్పటికీ ఆ చెట్టు అంటే ఈ కాయమంతా కూడా అధికంగా పీడింపబడుతూ ఉండేటప్పటికీ అందులో ఒక పార్ట్ అయినటువంటి ప్రాణ వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా వణికిపోతూ, ఇంక నేను ఈ శరీరాన్ని నేను రక్షించలేను అని చెప్పి ఈ పురానికి పాలకుడైనటువంటి ప్రాణ వ్యవస్థ స్వరూపుడైనటువంటి ఆ 5 తలల పాము రక్షించలేకపోయిందయా. రక్షించలేకపోయేటప్పటికీ అప్పుడు ఇంకా ఐ బికేమ్ హెల్ప్లెస్, ఐ మస్ట్ లీవ్ దిస్ అని ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆ 5 తలల పాము కూడా తలచుకుంది. అంటే తతః ఆ పురం నుండి గంతుం వెళ్ళిపోవడానికి ఐచ్ఛత్ కోరుకుందట ప్రాణం. అంటే ఏమిటనమాట, ప్రాణం ఆల్సో హ్యాస్ గాట్ ఎ సర్టన్ ఇంటెలిజెన్స్. వెన్ ఇట్ లూజెస్ ఇట్స్ కెపాసిటీ, వెన్ ఇట్ ఈస్ బీయింగ్ అటాక్డ్, అప్పుడు ఏమవుతుందంటే ప్రాణం కూడా, ఆ ప్రాణం అనేటువంటి ఇంటెలిజెన్స్ కూడా నేను వదిలి, దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి ఐచ్ఛత్ కోరుకుందయ్యా అని. ఇంతకీ వచ్చినటువంటి పురుకృచ్ఛ్ర ఉరు వేపధు అంటే వణికిపోతుందన్నమాట. ఆ ప్రాణం కూడా వణికిపోతుంది. అందువల్ల ఏమిటి, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తున్నప్పుడు ఆ ప్రాణ వ్యవస్థ లోపలికి వినిపిస్తున్నప్పుడు మనుషుల్లో ఒక రకమైనటువంటి వణుకుదల కూడా వస్తూ ఉంటుంది. ఆ వణుకుదల వెనకాల భయం కూడా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రాణం బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఐచ్ఛత కోరుకుందయ్యా. అయిన తర్వాత శిథిలావయవో యర్హి గంధర్వైహృత పౌరుష యవనైరరిభిరాజన్నుపరుద్ధోరురోధ. రాజన్, ఓ మహారాజా, ఈ విధంగా ఆ నాగు అంటే ఈ పంచప్రాణస్వరూపమైనటువంటి ఆ నాగు యొక్క అవయవాలన్నీ శిథిలమైపోయాయి. అంటే ఏంటి, ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, క్రకురం, ఈ మిగతా ఉన్నాయిగా, ఈ క్రొకరాది, ఈ 10 దశ ప్రాణాలు కూడా, ఇవన్నీ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ అంతా కూడా శిథిలం అయిపోవడం ప్రారంభించింది. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ప్రాణము అన్నాం అనుకుంటే మనం లోపలికి పీల్చేటువంటి ఉచ్ఛ్వాసం, లోపలికి గాలి పీలుస్తాం. ఇలా గాలి పీలుస్తాము అనుకునేటప్పటికీ ఆ పీల్చేటువంటి శక్తి మనకు నశిస్తుంది. అందుకని ఏమవుతుంది, మరణించేటువంటి వాడి శరీరం దగ్గరికి వాడు గాలి పీల్చుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడు, వెంటిలేటర్లు పెడతాడు, ఇంకోటి పెడతారు. దాని చేత పంప్ చేస్తూ ఉంటారు. అంటే ఆ శిథిలమైందన్నమాట. ఆ లోపలికి గాలి పీల్చుకునేటువంటి సిస్టమ్ శిథిలమైంది. ఈ విధంగా ది 5 డైమెన్షన్స్ ఆఫ్
ఈ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రాణవాయువు శిథిలమైపోయింది. అంటే దే బికమ్ డీకేయింగ్, డీజనరేట్, డిస్మెంబర్మెంట్ అయిపోయేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ నాగము యొక్క అవయవాలన్నీ శిథిల అవయవాలంటే ఈ 5 డైమెన్షన్స్ ఆఫ్ ది ప్రాణం అన్నమాట. ఇవన్నీ కూడా శిథిలమైపోయినటువంటి పరిస్థితిలో అప్పుడు ఇంకా ఏమిటి జరిగిందంటే గంధర్వై, ఆ గంధర్వుల చేత హృత పౌరుష. గంధర్వులు అంటే డే అండ్ నైట్ కదా. ఒక మనిషికి ఎన్ని డే అండ్ నైట్లు ఉంటాయంటే వాడి యొక్క ఆయుష్ని బట్టి వాడికి అన్ని డే అండ్ నైట్లు వాడు బతుకుతాడు. ఇవన్నీ అటాక్ చేస్తూ ఉన్నాయి. అంటే ఏమిటి, ఒక్కొక్క డే అండ్ నైట్ మారిపోతూ ఉంటే వాడి ప్రాణ వ్యవస్థ నీరసించిపోతూ ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, డే అండ్ నైట్ అనేటువంటి ఒక రోజు అనేటువంటి కాలం చేత కొట్టబడతాడు ఈ లోపల ఉండేటువంటి పురంజనుడిలో ఉండేటువంటి ఆ ప్రాణ వ్యవస్థ. అప్పుడు ఆ ప్రాణ వ్యవస్థ యొక్క పౌరుషం తగ్గిపోతూ ఉంటుంది. అలాగా ఏమైపోయింది అంటే ఈ విధంగా ఈ గంధర్వుల యొక్క హతం చేత, కొట్టడం చేత ఆ కాలంలో ఉపరుద్ధ, అంతవరకు కూడా ఈ నాగు అటాక్ చేసినా పర్వాలేదు, కాలం యొక్క కొడుతున్నా సరే నేను గాలి పీల్చగలను, ప్రాణాయామం చేస్తాను, యోగం చేస్తాను, ఆ సాధన చేస్తాను, ఈ సాధన చేస్తాను, హఠయోగం చేస్తాను, గాడిదగుడ్డు చేస్తాను అని చెప్పి వీడు ఎన్ని చేసినా సరే ఆ యవనుల యొక్క కాలస్వరూపమైనటువంటి డే అండ్ నైట్ల యొక్క స్థితి చేత అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే చివరి క్షణాలకు వచ్చేటప్పటికీ ఆ శక్తి అంతా ఉడిగిపోయి శిథిలమైనటువంటి శిథిలావయవోహో. అప్పుడు రురోధ, ఏడుస్తూ కూర్చున్నాడు. అంటే నా ప్రాణం ఏడుస్తుంది, ఇంకా ప్రాణం అనేటువంటి ఏడుపులోకి ఆ ప్రాణ వ్యవస్థ దిగిపోతుంది. ఏడ్చిందయ్యా ప్రాచీన బర్హి రాజన్ అని చెప్పిన తర్వాత, సరే ఇంత ప్రాణం పోతున్నా సరే మరి ఈ పురంజనుడు అంటే నేనే దేహము అనుకుని, నేనే మనసు అనుకుని నా ప్రాణం పోతోంది, నా శిథిలాలు అయిపోతోంది, నాకు తినాలనున్నా తినలేకపోతున్నాను, నాకేమో చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ నన్ను ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నేనేమో రిటైర్ అవ్వకముందు బ్రహ్మాండంగా ఇంత రీసెర్చ్ చేశాను, అన్ని పూజలు చేసేసాను, అంత ఇవి చేశాను అనేటువంటి ఆ జ్ఞాపకాల చిత్తాల్లో పెరిగిపోయినటువంటి ఆ మలినం అంతా ఉంది చూడ. ఇంకా మలినం మాత్రం వీడికి వదలటం లేదు. ఒక పక్కన ప్రాణం పోతుంది, ఒక పక్కన జీవకణాలన్నీ నాశనం అయిపోతున్నాయి, ఒక చోట కళ్ళు చూపు తగ్గుతోంది, ఇది తగ్గుతోంది, అది తగ్గుతోంది. అయినా సరే వాడు దుహిత్రూ పుత్రపౌత్రాంశ్చ జామి జామాతృపార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహ కోశపరిచ్ఛదం అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ దధ్యౌ ప్రమదయా దీనో విప్రయోగముపస్థితే అనేటువంటి ఇంకా వాడి యొక్క ఆ సిస్టమ్ యొక్క ఇది చెప్తూ గృహస్థుడు ఈ పురంజనుడు దేహంలో ఇంకా నేను నాది అనేటువంటి బుద్ధి, ఇంకా దేహం నాకు సంబంధించినది అనేటువంటి బుద్ధిని మాత్రం ఇంకా వాడు వదలటం లేదు. ఇంకా బుద్ధి పనిచేస్తుందిగా, ప్రాణం ఉన్నంతసేపు కూడా మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తూ ఉంటుందిగా. ఏమిటి ఆ బుద్ధిలో ఉన్నాయి అనేటప్పటికి వాడు దేహం అందు ఈ దేహం నేను అనేటువంటి బుద్ధి ఇంకా ఆ బుద్ధిలో ఉన్నాడు. ఈ దేహానికి సంబంధించినటువంటి ఇంటి యందు నాది అనేటువంటి బుద్ధి ఉన్నాడు. అంటే నా ఇల్లు, నా మంచం, నా ఇది, నా టీవీ, నా సెల్ ఫోను, నా కారు, ఇంకా ఇవి కూడా వాడికి పోకుండా ఉన్నాయట. ఇలాంటి తప్పుధారణలు కలిగిన గృహస్థుడు ఆ పురంజనుడు భార్యతోడి వియోగము సంప్రాప్తము కాగా దీనుడయ్యను అనేటప్పటికి ఏమైంది, ఇలాగ ఈ బుద్ధితో ఉండేటువంటి వాడికి ఇంకా ఏముందంటే కుమతిహి, వాడి బుద్ధి తప్పు ఆలోచనలో ఉన్నాడు. అంటే ఏమిటనమాట, ఈ శరీరం నాది అనేటువంటి తప్పు ఆలోచనలో ఉన్నాడు. ఈ కనిపించేటువంటి వాళ్ళందరూ నా వాళ్ళు అనుకునేటువంటి తప్పు ఆలోచనలో ఉన్నాడు. నాకు కలిగినటువంటి సుఖం నాది అనుకుంటున్నాడు, నాకు కలిగినటువంటి దుఃఖం నాది అనుకుంటున్నాడు. ఏమండి, ఇప్పుడు నాది, నా దగ్గర ఒక పెన్ను ఉందనుకోండి, నా పెన్ను అంటాం. నా పెన్ను అనేటువంటి దాన్ని నేను వదిలేయగలను కదా, ఎవరికైనా నా పెన్ను నేను ఇచ్చేయగలను కదా. నాకు ఉండేటువంటి ఏవో బట్టలు ఉన్నాయనుకోండి, ఎవరికైనా నేను దానం ఇచ్చేయగలను కదా. నాది అనుకున్నది వదిలేయగలిగినటువంటిది నాది అంటాం. ఇల్లు నాది అంటాం,
నాది అన్నంత మాత్రంలో ఆ ఇంటిలో నువ్వు నీ శరీరం అంతా ఇంట్లో కలిసిపోలేదు కదా. నువ్వు వేరు, నీ ఇల్లు వేరు, నాది వేరు, నేను వేరు. ఇప్పుడు ఆ నాదిని నేను అనుకునేటువంటి తప్పుడు భావనతో ఉన్నాడు. దానినే కుమతి అంటారు. కుమతి తప్పు ఆలోచన కలిగి గృహీ, ఆ గృహస్థుడు దీనుడయ్యాడు. అలా దీనత్వంతో గృహేషు, ఆ ఇంటిలో అహం నేను, అహం మమ ఈతి స్వీకృత్య, నేను నాది అనేటువంటి అహంకార స్వభావంతో వీడు కలిగి ఉన్నాడయ్యా. ఆ కలిగి ఉన్నటువంటి వాడు ఇంకా ఏమిటి జరిగింది? దుహిత్రూ పుత్రపౌత్రాంచ, కుమార్తెల్ని, తర్వాత పుత్రులు పౌత్రులు, జాముత్ర పార్షదాన్, కోడళ్ళు, జామి అంటే కోడళ్ళు, అల్లుళ్ళు, సేవకులు, మిగతా ఇవన్నీ కూడా ఉంటూ వీటిలో ఇవన్నీ నావే అనుకుని ఇంకా కుమతి. నీవెలా అవుతాయ్యా? నువ్వు పెన్ను కాదు కదా, నువ్వు పుస్తకాన్ని కాదు కదా, నువ్వు ఇల్లు కాదు కదా, నువ్వు కారు కాదు కదా, నువ్వు వేరు. నీ కొడుకు వేరు, వాడికి వేరే దేహం ఉంది, వాడికి వేరే వ్యవస్థ ఉంది, వాడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వాడి సుఖాలు ఉన్నాయి, వాడి దుఃఖాలు, అవన్నీ నావి 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 అనుకుని ఎందుకు ఏడుస్తూ ఉంటావు? ఈ సింపుల్, ఈ తప్పు భావం. అందుకనే కుమతి అన్నాడు నారద మహర్షి. కుమతి అంటే తప్పుడు బుద్ధి అని అర్థం. కుమతి అంటే తప్పుడు బుద్ధి. అది కాదు, కానివి నీవు అనుకుంటూ నువ్వు ఎంతో వర్రీ అయిపోతూ ఉంటావు. కాబట్టి నీ దేహానికి ఏదైనా రోగం వస్తుంటే నాకు రోగం, నాది రోగం నీది అంటావు. నీది కాదు రోగం, నువ్వు వేరు. నీ శరీరం అనేటువంటి ఒక పదార్థానికి పట్టినటువంటి ఒక రకమైనటువంటి చీడ, ఏదో చెట్టుకు చీడ పట్టింది, అదేవిధంగా శరీరానికి ఏదో క్యాన్సర్ అనో, తలనొప్పనో, ఏదో ఇదనో అదనో ఒక చీడలాగా శరీరానికి పట్టుకుంది. అది ప్రిన్సిపుల్ ఆఫ్ మ్యాటర్, ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి విశేషం. దాన్ని నువ్వు చూడగలుగుతున్నావు, అది నాది అంటున్నావు. మళ్ళీ ఆ నాదిలో నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే, నా శరీరం నాకు బాధ కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది, నా ఫ్రెండ్స్ వచ్చారు, నన్ను పలకరించారు, నన్ను పరామర్శించారు, నన్ను పొగిడారు, నన్నేమో ఇది చేశారు, అది చేశారు అని చెప్పి ఇటువంటి మాయాజాలంతో ఉండిపోయినటువంటి ఆ పురంజనుడు భార్యతోటి ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలి. ప్రాణం వ్యవస్థ ఏముంది? చెట్టు త్వరలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని కోరుకున్నట్టుగా ప్రాణం బయటికి వెళ్ళిపోవాలని కోరుకుందిగా. కాబట్టి ప్రాణానికి మనసుకి లింక్ ఉందిగా. అందువల్ల ప్రాణం ఏమవుతుంది? ఇంకా నేను వెళ్ళిపోతాను బాబాయ్, ఉండలేకపోతున్నానని ప్రాణం అనుకుంటున్నప్పుడు, అప్పుడు మనసులో ఏముంది? భార్య ఉంది. అయ్యి బాబాయ్, నా భార్యతో నాకు వియోగం వచ్చేస్తుంది అని భార్యతో వివేకం అయిపోతుందేమో అని చెప్పి దీనుడయ్యాడు. ఇంకా అతని వద్ద ఆ పురంజనుడి దగ్గర నాది అనదగ్గ ఇల్లు, నాది ఇల్లు అనుకుంటున్నాడు. అంటే ఆ ఇల్లు అనేటువంటిది ఏమిటంటే గృహము అని అర్థం. అంటే గ్రహించేటువంటిది గృహం అంటే ఏమిటనమాట? తన శరీరం. సరే, తన శరీరం ఉన్నటువంటి ఇల్లుని తనది అనుకుంటున్నాడు. ఇంకా అందులో కొన్ని సామాన్లు మిగిలి ఉన్నాయి. ఏదో బీరువాలని, తరగడా అని, పెన్నని, ఎఫ్డీలని, ఇంకొకటని ఏవో సామాగ్రి మిగిలి ఉంటాయి. అతడు ఏం చేశాడు అంటే, ఆ సమయంలో ఈ ఆస్తిని అందరినీ, తనకు ఉండేటువంటి ఆస్తిని, కొడుకుల్ని, తన కోడల్ని, మనవల్ని, అల్లుల్ని, తన చుట్టూ ఉండేటువంటి సేవకుల్ని, చుట్టూ ఉండేటువంటి మిత్రుల్ని, వీళ్ళందరినీ గురించి చింతిస్తూ ఆలోచిస్తూ కూడా ధ్యానించడం ప్రారంభించట. హరి కృష్ణరామ అనేటువంటి మాట లేదు. అందువల్ల ఏమిటి? కూలిన చోట గొట్టువడి కుందిన చోట, సర్పముఖ బాధలు పొందిన చోట, తర్వాత ఆర్తులై, అప్పుడు ఏం చేయాలి? హరినామస్మరణ చెయ్యాలయ్యా, హరిని తలంచుకోవాలి. హరి ఒక్కడే నీవాడు, హరి అమ్మవారే నీది. అందువల్ల ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే నీ అణువులోనూ కూడా, నీ మనసులోను, నీ బుద్ధిలోను, నీ వాక్కులోను, నీకు ఇచ్చేటువంటి ప్రాణంలోనూ కూడా ప్రాణస్వరూపమైనటువంటి వాడు నావాడు అనుకోవాలి. అందుకనే భక్తికి డెఫినేషన్ ఏం చెప్పా? అనన్య మమత విష్ణు
మమ ప్రేమ సంగతౌ భక్తిరిత్యభిధీయతే అని శాస్త్రం. అనన్య మమత, అనన్యంగా అడ్డు లేకుండా మమత నాది నాది అని చెప్పి ఎవడు నాది అంటే విష్ణు, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి చతుర్భుజ స్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడో లేకపోతే ఆ అమ్మవారో ఇదే నాది ఇదే నాది ఇదే నాది అని చెప్పి ఆ నాదిని నాది అనుకోవాలి. కానీ నా తలకాయ, నా 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 లంగ్స్, నా హార్టు, నా ఇది, నా ఉత్స, నా చేతులు, నా కాళ్ళు, నా ఇది నాది నాది ఆ బాధ వస్తుంది డెఫినెట్గా. అందువల్ల ఏం చేయాలి అంటే దానిని నిరంతరము కూడా మనసు పరిపూర్ణంగా ఉన్నప్పుడు, మనసులో బలం ఉన్నప్పుడు మిగతా కార్యక్రమాలన్నీ, కొత్త కార్యక్రమాలని, కొత్త ఫోటోల్ని, కొత్త వాటిని అన్నింటినీ కట్ చేసేసుకుంటూ మనసు నిండా ఆ స్వరూపాన్ని నింపుకోవడం అనేటువంటి ప్రాక్టీస్ చేయడమే సాధన అవుతుంది తప్ప మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఎవరు ఏం చెప్తే అది చేసేస్తూ చేయడం అనేటువంటిది చెయ్యకూడదు. అలా చేయకుండా ఉన్నట్టయితే అప్పుడు ఈ పురంజనుడు, ఈ జీవుడు మోక్ష మార్గానికి వెళ్తాడు తప్ప, లేకపోతే అచ్చపు చీకటింబడి గృహం వ్రతులై చచ్చుచు పుట్టుచున్ చెర్విత చర్వణులైన వారికి అంటాడు భాగవతన ప్రహ్లాదుడు అంటాడు. చెర్విత చర్వణ అంటే రిపీటెడ్గా అన్నమాట. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై, గృహం అంటే గ్రహించబడేటువంటి ప్రతిదీ కూడా నీకు వ్రతం కింద అయిపోతుంది. నీ పంచేంద్రియాలు పట్టుకొచ్చున్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ కానీ, పుస్తకాలు కానీ, ఇంకోటి కానీ, ఏవన్నా కానివ్వండి, అవన్నీ గ్రహిస్తూ ఉండేటువంటిదంతా కూడా అజ్ఞానం. అది ఆ అజ్ఞానం చీకటింబడి గృహవ్రతులై వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చర్విత చర్వణైనటువంటి వారికి చచ్చెర పుట్టునే. ఎవరైనా చెప్పినా సరే వాడికి పుడుతుందా? హరిప్రబోధము భాగవతం వినండర్రా, భగవద్గీత వినండర్రా. వినడమే కాదు, దాని గురించి ఆలోచించండి, మననం చెయ్యండి. అందులో మహర్షులు చెప్పినటువంటి పరమ సత్యం యొక్క ఆ స్వరూపాన్ని మనసు నిండా నింపుకోవాలి అని చెప్పి దాని మీద దృష్టిని నెమ్మదిగా దాని వైపుకు ప్రయాణం చేయాల్సింది పోయి కొత్త కార్యక్రమాలు, కొత్త భజనలు, కొత్త పూజలు, కొత్త కళ్యాణాలు, కొత్త వీటిల మీదకి మనసు వెళ్ళిపోయి అక్కడ ఏవో ప్రసాదాలని, పళ్ళని, ఇదని అదని ఇవన్నీ కూడా నీ మనసుని డైవర్ట్ చేసేటువంటి విశేషాలు తప్ప అక్కడ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిశ్చలంగా ధ్యానించడం చేస్తే అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినటువంటి పుణ్యం వస్తుంది తప్ప అక్కడ ఉండేటువంటి మనుషుల్ని, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, అక్కడ ఉండేటువంటి రకరకాల ఏదో ఆచరణ చేయంటాడు, ఈ పువ్వు అక్కడ కొట్టంటాడు, ఇది దీన్ని నెత్తి మీద అది పెట్టంటాడు, వాడికి ప్రసాదం ఇచ్చే అంటాడు. ఏమిటివన్నీ నేను ఇది కాదు. ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ భగవత్ స్వరూపం మీద నీ దృష్టిని పెట్టడానికి మహత్తరమైనటువంటి అవకాశం కింద వాడుకోవాలి తప్ప ఈ చుట్టుపక్కల చూపులు చూడడం అనేటువంటిది చెయ్యకూడదు. ఇది ఒక్క పూజల విషయంలో కాదు, ఇది బాహ్య జగత్తులో కూడా మనం అన్నిట్లోనూ కూడా భగవంతుడిని చూడాలి అనే కదా చెప్పింది ప్రహ్లాదుడు. కాబట్టి ఆ విధంగా మనలో ఉండేటువంటి పురంజనుడికి ఆ విధమైనటువంటి భావం కలిగించాలయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా వాడి బాధ ఎలా ఉంది అంటేట, లోకాంతరం గతవతి మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష బాలక అనుశోచతి మయి. నేను పరలోకానికి వెళ్ళిపోయాననుకో, వెళ్ళిపోయినప్పుడు తర్వాత నా భార్య విగత భర్తృక అవుతుంది కదా, భర్త లేనటువంటి వాడు అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? నేను కూతుళ్ళని, కొడుకుల్ని, కోడళ్ళని, పుత్రుల్ని, మౌనవల్ని, ఇక కంబైన్డ్ ఫ్యామిలీలు వీళ్ళందరినీ చూసుకుంటూ ఉండేవాడిని కదా. నేను భారం అంతా వహించేవాడిని కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే నా భార్య ఎప్పుడైతే విగత భర్తృక అవుతుందో అప్పుడు ఇంత పెద్ద కుటుంబం కలిసి అయిపోతుంది. పాపం ఈ భారం అంతా, ఈ బర్డెన్ అంతా కూడా నా పెళ్ళ మీద పడిపోతుంది అని ఏం చేశాడంటే, అయ్యో నా భార్య అంత బరువు మోయగలదా, నా ఇంత ఆ పిల్లాడేమో ఇలా అంటాడు, ఆ వాడు ఇలా అంటాడు, వీడు ఇలా అంటాడు, ఈ భారం అంతా మోయగలదా? ఆ భారం మొయ్యలేక పాపం ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది కదా. అలాగే ఎన్ని రోజులు గడపాలో ఏమిటో. లోకాంతరం గతవతి మయ్యనాథ కుటుంబిని
అనాథ అంటే నాథుడు లేనటువంటి కుటుంబిని, కుటుంబం కలిగింది అవుతుంది. ఎవరు? నేను లోకాంతరం గతవతి, నేను లోకాంతరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యశాతు ఈమైతే బాలకాన్ అనుశోచతి కథం వర్తిష్యతే, ఈ పిల్లలందరినీ పెట్టుకుని ఎలాగ ఈ భారాన్ని మోయగలదు అని చెప్పి తను కానటువంటి మరొక శరీరం గురించి బాధపడుతూ ఉంటాడు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకా అయిన తర్వాత ఏమిటవుతుందంటే, ఇంకా ఏం చెప్పాడంటే, నా మయ్య అనాశితే భుంక్తే నా స్నాతే స్నాతి మత్పరామయిరుష్టే సుసంత్రస్త భర్సితే యత వాగ్భయాతే. నా భార్య చాలా పతివ్రత, నేను భోజనం చేయకపోతే ఆవిడ భోజనం చేయదు, నేను స్నానం చేయకపోతే ఆవిడ స్నానం చేయదు, ఆమెకు నేను కోపిస్తే చాలా భయపడిపోతూ ఉంటుంది, నేను బెదిరించినప్పుడు ఆమె భయంతో మౌనంగా ఉండిపోయేది అని చెప్పి తన గొప్పతనాన్ని మళ్ళీ చెప్పుకోవడం ప్రారంభించి, తను ఏం చెప్తే మిగతా వాళ్ళు అది చేసేస్తున్నారు అని చెప్పి, నేను ఇలా పిలిస్తే వచ్చేస్తారు, కొత్త కార్యక్రమాలకు వచ్చేస్తారు, నేను ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటారు అని చెప్పేసేసి ఒళ్ళు కదపలేనటువంటి స్థితిలో ఉండి ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉంటే ఇంకా నేను చెప్పినట్టు నేను ఎలా చేస్తే ఇలాగ చేస్తూ ఉంటారు అనేటువంటి కుమతి, బుద్ధి లేనటువంటి లాజిక్కులతో జీవితం పురంజనుడు గడుపుతున్నాడయ్యా అన్నాడు. ఆ పురంజనులు ఎవరో కాదు, సమస్త మానవులు కూడా అందరూ పురంజనులే అనేటువంటి విషయాన్ని గ్రహించి నామస్మరణ చేసుకుంటూ హరి నామస్మరణ కలవు అన్నారు. కాబట్టి ఆ విధంగా చెయ్యాలని భాగవతం చెప్తున్నారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషం